హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న రెసిపీ అలచెంతకాయ టమాటో కర్రీ. దీన్ని మేము అలచెంతలు అని పిలుస్తాము. మీ సైడ్ దీన్ని ఏమని పిలుస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ అలచెంత టమాటో కర్రీ అనేది మనకు చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ అలచెంతకాయలను ఇలా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వాటిని వాటర్తో కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిని పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో మనం కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనకు ఆయిల్ అనేది వేడైన తర్వాత అందులో కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. నేను ఒక చిన్న స్పూన్తో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేశాను. దీనికోసం ముందుగా పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత అందులో పచ్చిమిర్చి అలాగే ఆనియన్ని యాడ్ చేసుకొని ఇందులో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని మధ్యలో కలుపుతూ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం వీటిని ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కరివేపాకుని అండ్ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే కరివేపాకుని స్కిప్ చేసుకోవచ్చు. ఇలా మనకు ఆయిల్లో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు చిన్న స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక స్పూను పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని వీటిని మంచిగా ఆయిల్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అలచెంతకాయలను ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటిని మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కాబట్టి ఒకసారి వాటర్లో వేసి కడిగేసి మళ్ళీ ఈ కర్రీలో ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా మనం కలుపుకోవాలి. ఇలా కలిపి కాసేపు వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఆయిల్లో కాసేపు ఫ్రై చేయడం వల్ల ఇందులో ఉండే కొంచెం పచ్చదనం అనేది పోయి ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూన్తో నేను ఒక 2.5 స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసి దీన్ని ఒకసారి మనం మంచిగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్లో మంచిగా అలచెంతని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ 2 టమాటోస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా కాసేపు ఆయిల్లో ఇలా మగ్గించుకోవాలి. వీటిని మనం మధ్యలో కలుపుతూ మంచిగా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూతను పెట్టుకోవాలి. ఇలా మూతను పెట్టడం వల్ల మన కర్రీ అనేది తొందరగా ఉడుకుతుంది. ఇలా మధ్యలో మూతను తీసి మనం ఈ కర్రీని కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా ఒక 5 మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ మనం కర్రీ ఉడికిందో లేదో అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు టమాటాలు అనేవి కొంచెం ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మూతను పెట్టుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేయడం వల్ల మన కర్రీ అనేది తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం మూతను తీసి ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మన కర్రీ అనేది సగం కంటే ఎక్కువగానే ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఈ మూతపై పోసిన వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ కొద్దిగా యాడ్ చేయడం వల్ల ఇప్పుడు మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మళ్ళీ కాసేపైన తర్వాత ఈ మూతను తీసి ఒకసారి మనం కర్రీని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు కర్రీ అనేది ఉడికిపోయి ఉంటుంది. ఒకవేళ మనకి కర్రీ ఉడకనట్టు అనిపిస్తే మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కాసేపు స్టవ్ పై ఉంచుకోండి. మనకి ఇలా కర్రీ అనేది ఉడికిన తర్వాత ఇందులో మనం ఒక స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియాల పొడిని కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మనం కారం నచ్చకపోతే మిర్చిని ఎక్కువగా వేసుకొని కారంని స్కిప్ చేసుకోవచ్చు.
అంతే అండి, మనకు టేస్టీగా ఉండే అలసందకాయల టమాటో కర్రీ అనేది రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని చపాతీలోకైనా అన్నంలోకైనా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసుకొని నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.